ఆరాధనకు చేరి విచ్చేసి తండ్రిని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియమైన సోదర సోదరీమణులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. ఇంతటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనందరి బ్రతుకులోకి దయచేసినటువంటి మనల్ని కన్న తండ్రైన దేవునికి మన సంఘములో క్రీస్తు ద్వారా నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మంచిదండి. పోగొట్టుకున్నటువంటి ఆ రూపాలను తిరిగి సంపాదించుకొని మన ముందరున్నటువంటి తీర్పును అధిగమించి నిత్యరాజ్యం చేరుకోవడమే మన జీవిత లక్ష్యము. ఇది అందరూ పొందుకోవాలి అని దేవుడు తపన పడుతూ ప్రతిదినము ఎదురు చూస్తున్నాడు అనేది మనందరికీ తెలిసిన సత్యం. కానీ ఒకవేళ అపవాది తంత్రములకు లోబడిన వారై అదుష్ట హృదయముతో తమ హృదయాలను కఠినపరుచుకొని దేవుణ్ణి వదిలిపెట్టి అపవాది వైపుకు మరలా పడిపోతారో ఏమో అని అపోస్తుల బోధలో ఉన్నతమైన మాటలు రాసి మనకు జాగ్రత్త నేర్పుతున్నాడనేది సత్యం. అందులో పోయిన ఆదివారం 12-15 వచనాన్ని చదివాము. ఈ ఆదివారము అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, అందరూ బైబిల్ తెరిచి చూడండి. 3:4 కూర్చున్న వాళ్ళు 12వ వచనం. వెరీ గుడ్. అందరూ మనసు ఉంచి వినండి. ఈ వాక్య భాగంలో దేవుడు ఏం మాట్లాడినై ఉన్నాడో ఒకసారి అందరూ జాగ్రత్త చూద్దాం. సహోదరులారా అంటే సహోదరులు ఎక్కడుంటారు నాయన? సంఘములో. వెరీ గుడ్. సంఘములో ఉన్న సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి. జీవము గల దేవుని విడిచిపోతామా? విడిచిపోతాము. విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా, మీలో అంటే సహోదరులు ఆర్ సంఘములో, అదే సంఘములో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా మీరే చూసుకోవాలి. బోధ మీకే. మారాలని ఉన్నటువంటి మనకే ఈ బోధ. మారని వారికి ఈ బోధ లేదు. మారని వారు రారు కదా. మారిన వారు దీన్ని అంగీకరించలేరు. మారగలిగిన వారు. గత వారం ఏమన్నాడు నాయన? 12వ అధ్యాయం 15వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 17 ఒక్క నిమిషం 12-15 మీలో ఎవడైనను, అదిగో దేవుని కృపను మీలో అంటే ఈ గ్రంథకర్త ఏదో రాస్తున్నాను నేను. ఇది ఆనాడు ఉన్నటువంటి హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు, ఇశ్రాయేలీలు అనేటువంటి వారు బాప్తీసం పొందుకుని సంఘములో ఎక్కువ శాతం ఉన్న సంఘము అలాంటి హెబ్రీయులే ఎక్కువగా ఉన్నందువలన వారికి హెబ్రీయులకు రాసిన పత్రిక అని పేరు పెట్టాల్సి వచ్చింది. దీన్ని ఎవరు రాశారో కూడా ఇప్పటికీ సందేహం. అది తర్వాత ఆలోచిద్దరు. ఇక్కడ మ్యాటర్ మనకు కావాలి. ఇక్కడ కూడా చూడండి, మీలో అంటే సంఘములో
ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను సంఘములో ఇట్లాంటి క్యారెక్టర్ కలిగిన వారు ఉందురేమో అని జాగ్రత్తగా మీరే చూసుకోండి. అంటే ఇది వింటున్న వారు కూడా అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు ఉండొచ్చనే కదా ఈ ఉత్తరాన్ని ఆ రోజు రాశాడు. అదిగో ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్మివేసిన యాషావు లాంటి వాళ్ళు ఉన్నారేమో. ఇప్పుడు చూడండి, యోహాను రాసినటువంటి పత్రికలు ఉన్నటువంటి విషయాన్ని, ఈ రెండు విషయాన్ని మనసులో పెట్టుకొని 3వ పత్రిక 11వ వచనం మనము వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. సంఘములో కలహములు ఉండకూడదు. చూసారా, ఈ పాఠం మీరు వింటూ ఉన్నారంటే మిమ్మల్ని ఎక్కువగా ఇందులోకి నడిపించే భ్రష్టత్వం మీలో పుట్టకుండా తప్పదు. సో జాగ్రత్త పడండి. నువ్వు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు నువ్వు శత్రువులుగా మారిపోయి నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టేసుకుంటున్నావేమో. ఇక జాగ్రత్త పడు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఆయన 3వ పత్రికలో 11వ వచనం, సంఘములో ఉన్నటువంటి ప్రియులకే, ప్రియులు ప్రియుడా చెడ్డ కార్యములను కాక, అంటే చెడిపోయినటువంటి పనులను కాక మంచి కార్యములనే అనుసరించి సంఘములు నడుచుకోండి. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాడు. ఓకే, చాలు. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దయతో మనసులో పెట్టుకోండి. హెబ్రీలకు రాసిన పత్రికలున్న సందర్భాన్ని మనసులో పెట్టుకొని దీన్ని కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ద్రయోత్రిఫె లాంటి వారు, ఏశావు లాంటి వారు, అలాంటి లక్షణాలు, దేవునికి దూరంగా ఆలోచించే లక్షణాలు ఒకవేళ సంఘములో ఉందేమో. వింటున్న మనము అయి ఉన్నామేమో, నేనే ఉన్నానేమో అని మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవడం కొరకే అపోస్తల బోధ. అపోస్తల యొక్క బోధ వ్యక్తిత్వ నిర్మాణాన్ని కట్టే ఒక యంత్రము. ఇది వద్దని బ్రతికినామంటే నీకు నిర్మాణం రాదు, ఒక అపూర్వమైన కట్టడము రాదు. చూడండి, యంత్రం లేనిదే, మిషన్స్ లేనిదే ఈరోజు ఫ్యాక్టరీ లేవు. ఫ్యాక్టరీ అంటేనే యంత్రాల యొక్క నిర్మాణం. ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించే యంత్రం. ఆ యంత్రం ఏదయ్యా అని అంటే, ఇల్లు కట్టడానికి జేసీబీ, ట్రాక్టర్లు, బేల్దారి పెట్టుకొని ఉన్నాడు చూడండి, తాపి, ఆ తర్వాత ఆ గుండు, ఆ పలక, అవన్నీ లేకపోయిందని అంటే నిర్మాణం అవ్వదు. అది ఎంత సత్యమో. వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా అపోస్తుల బోధ అన్నటువంటి సాధనం, ఒక యంత్రం, ఒక మిషన్ లేకపోతే మనం నిర్మాణం అవ్వలేము. మనము నిర్మాణమై దేవుని ఎదుట నిలబెట్టుకోవడమే దేవుడు సంఘాన్ని నిర్మించి బోధను ఏర్పాటు చేసింది. అందుకే అపోస్తుల యొక్క బోధలో 4 పూర్వమైనటువంటి పిల్లర్స్. ఒకటి, నీకు ఉపదేశం చేస్తుంది. రెండవది, నీ తప్పు ఉంటే దిద్దుతుంది. నిన్ను ఖండిస్తుంది. 3, 4వది శిక్షిస్తుంది కూడా. ఈ 4 భాగాలు ఒక నిర్మాణానికి అపూర్వమైనటువంటి యంత్రము.
నేడు మనము కూడాను దేయోత్రిఫు లాంటి వారు ఉన్నామేమో, ఏశావు లాంటి వారు ఉన్నామేమో, కయ్యను లాంటి వాళ్ళు ఉన్నామేమో. ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు మీరు చదివితే. అలాంటి క్యారెక్టర్ ఒకవేళ లక్షణాలు మనలో కనబడితే ఇదిగో తీసివేసుకోవటం కొరకు ఒక అనువైన అవకాశము. అలాంటి వ్యక్తులు ఉండడం వలన సంఘములో కలహములు పుట్టిపోతుంది. కలహములను పెంచి పోషించుకుంటారు. ఎందుకు కలహాలు పుడతాయి అని అంటే, సంఘములో కలహము రావడానికి గల కారణాన్ని యోహాను గారు తన 3వ పత్రికలో రాసి చూపించిన సందర్భం ప్రధానత్వమును కోరుకునే ఒక గుణలక్షణము. అట్టి గుణలక్షణము మంచిది కాదు. చూసారా? అలాగే అదే కావాలి అన్నటువంటి గుణాన్ని కలిగినటువంటి దయోత్రఫీ యొక్క గుణలక్షణాలను వివరించాడు. పెద్ద సంఘములో ఉన్నటువంటి ఆ దయోత్రఫీ ఒక ప్రధానత్వం ఉన్నటువంటి ఆ ఒక పదవే కావాలని కోరుకున్న వాడే అదిగో అపోస్తులను ఎదిరిస్తున్నాడు. అపోస్తుల యొక్క బోధను అతను తృణీకరించుకుంటున్నాడు. అపోస్తుల బోధే లేదని అంటే అతనికి నిర్మాణపు మిషన్ లేదని అర్థం. ఆ కట్టడాన్ని కట్టించడానికి అతనికి ఉపదేశం లేదు. ఎందుకంటే అది వద్దంటున్నాడు. చూసారా? తప్పు దిద్దుకోవాలంటున్నాడు. మాకు వద్దంటున్నాడు. ఖండించుకోవడం, నువ్వెవరో అయ్యా నన్ను ఖండించడానికి అనుకుంటున్నాడు. ఇంకా శిక్షించడానికి అవకాశం కూడా ఇవ్వడం. ఇట్లాంటి దయోత్రఫీ గుణం ఒకవేళ మనకు ఉందేమో, మార్చుకోవడానికి ఇది చక్కటి దినం. ఇప్పటికి కూడా నేను మారను అని అన్నావంటే మార్చుకునే సమయం కూడా ఇక నీకు ఉండదు. అలాంటి దినములోపు మనం ప్రయాణం సాగింది అంటే సోదరా, అది నేనైనా సామెతల గ్రంథంలో చెప్పినట్టు అడుగు మాటికి వినకపోతే హఠాత్తుగా నీ మీదకు వచ్చును. మార్చుకునే అవకాశం నీకు లేకుండా పోయే ప్రమాదం ఉంది. రేపు మార్చుకుంటా, ఎల్లుండి మార్చుకుంటా, మారదాంలే అన్నటువంటి ఒకవేళ మొండి ధైర్యము, భ్రష్టత్వం నీలో ఏమైనా ఉందేమో. భ్రష్టుని యొక్క వ్యక్తిత్వాన్ని వివరిస్తూ 12వ వచనంలో అన్నాడు. ఏదో ఒకసారి మరలా చదువునైనా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవునినే. చూశాను నాయన, ఇదేంటి నాయన గుణం? జీవము గల దేవునిని విడిచిపోవునట్టా? జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండనేమో. బాబా, దేవుణ్ణి విడిచిపోయే విశ్వాసం ఏంది నాయనా? దాని విశ్వాసం అంటారా? అందుకే దాన్ని అవిశ్వాసం అన్నాడు. విశ్వాసం లేని దాని పేరే అవిశ్వాసం. దేవుణ్ణి విడిచిపోయే సంఘంకి వచ్చేది ఏంది నాయనా? దేవుణ్ణి విడిచిపెట్టేసి పాట పాడేది ఏంది? దేవుణ్ణి విడిచిపెట్టేసే ప్రార్థన ఏంది? దేవుని విడిచిపెట్టేసే బోధలేంది? దేవుని విడిచిపెట్టే ప్రభు బల్లేంది? దేవుని విడిచిపెట్టేసే చందా వేయడం ఏంది? ఆరాధనలోనే దేవుని విడిచిపెట్టేసేటి ఒక దుష్ట హృదయము నిలబడిపోయింది. దయోత్రఫీ ఏంటి వాడికి కావాల్సింది? ఇప్పుడు ఇవి ఏమి వద్దట, వాడికి ప్రధానత్వమే కావాలి. పెద్ద సంఘం అది. ఆసియా ప్రాంతంలో ఏర్పడినటువంటి సంఘములో పనిచేస్తూ ఉన్నాడు ఆ దయోత్రఫీ. వాడు కొద్ది కొద్దిగా సేవ బారిపోయినాడు దేవునికి విరుద్ధంగా. అందుకే అతన్ని గూర్చి పెద్ద మ్యాటరే రాయాల్సి వచ్చింది యోహాను గారు. అలాంటి గుణం వద్దునైనా మనకి. అతని అంతము భయంకరమైంది. చూస్తూ 11వ వచనంలో అతని గూర్చి చెప్పినటువంటి మాట చూడు. నాయన ఎందుకురా నీకు పదవి? దేవుడు ఇవ్వాలి, ప్రధానత్వం దేవుడు ఇవ్వడా నీకు? సరే, కొంతమంది అది కావాలని దాని కొరకే వస్తారు సంఘాలకు, అది పొందుకుంటారు. అందులో ఏదైనా నష్టం వచ్చిందే అనుకోయినైనా అప్పటికి వదిలేసి వెళ్ళిపోతారు దాన్ని. చూసారా? అప్పుడు దేవుడు అతన్ని ఏమంటున్నాడు అని అంటే, అదిగో ఏదైనా
నువ్వు ఎవరి సంబంధివిరా అని అడుగుతున్నాడు. నువ్వు ఎందుకొరకు చేయడానికి వచ్చినావు నువ్వు దాన్ని? మనం కూడా ఒప్పుకుంటాం, చేయము. ఎందుకు చేయమనంటే నువ్వు చెప్పే రీజన్ ఇట్ ఇస్ నాట్ ఏ ఇంపార్టెంట్ ఇన్ ద వర్డ్. దేవుని దగ్గర అది నిలబడదు, అది ఇంపార్టెంట్ కాదు జడ్జిమెంట్కి. ఏం చెప్తావు? ఏం సాగు చెప్తురు నాయన? నువ్వు ఎన్నుకున్నటువంటి ఈ పనికి నేను నిలబడలేదనంటే నువ్వు ఎవరి సంబంధివి? అందుకే దయోత్రిఫెల్ లాంటి గుణం నీకు అంటే నీకు ఇది కాదు, ఇంకేదో కావాలి ఇక్కడ. అది దయోత్రిఫెల్ లాంటి గుణాలు ఉన్నవాళ్ళు అదిగో అందరి దృష్టి నా మీదే ఉండాలి, అందరూ నన్నే చూడాలి, అందరూ నన్నే పలకరించాలి, అందరూ నేను 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 అనేటువంటి ఒక భయంకరమైన గుణం అతనిలో ఉంది. అతడు మేలు చేయడు. చూడండి 11వ వచనంలో స్పష్టంగా రాశాడు. ఒకవేళ అలాంటి వాళ్ళం ఉన్నా మేము దానికి ఇప్పుడు హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు. ఏమని? ప్రియుడా, వద్దు నాయనా చెడు కార్యం. ఇప్పుడు చెడ్డ కార్యము చేయాల్సిన పని ఈ సంఘములు ఎందుకు వచ్చింది ఒక మనిషికి అని అంటే ఆ పదవా, అదో ఆ తత్వం. కొంతమంది దానికి ఆరాట పడతారు. సరే, దాని గురించి చెప్తున్నాడు. వద్దు నాయన, గుణమే మంచిది కాదు. అటాది ఇస్తానంటే నువ్వు నిలవవు. నీకు దీనికంటే పెద్ద దొరికి దీన్ని వదిలేసి వెళ్ళిపోతావు. అందుకే నేను నమ్మను కూడా. కానీ నువ్వేమనుకుంటున్నావు అని అంటే అమ్మయ్యా అది అంటే అది 4 కొరకు నువ్వు కావాలనుకుంటున్నావు. దాంట్లో ఏదైనా నీకు కలిగితే చూడు, దయోత్రిఫెకి వచ్చేసిన ప్రాబ్లం చూడు ఇక్కడ. చెడు కార్యములను కాక మంచి కార్యములనే అనుసరించి నడుచుకుని. ఇప్పుడు చెడ్డ కార్యములు చేయడానికి కారణం ఎందుకు వచ్చింది ఇతనికి అని అంటే ఇది కావాలనుకుంటున్నాడు కాబట్టి. అందుకని అతన్ని ఏ లిస్టులో చేరుస్తున్నాడు? చదువు. అదుగో మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడే కాడు. దేవుని చూడని వాడు కూడా పెదరికం కోరుకుంటాడు ఆయన సంఘంలో. దేవుణ్ణి ఎరగనటువంటి వాడు సంఘాలలో ప్రధానత్వం కోరుకుంటున్నాడు. దేవుని ఎరిగిన వాడికి ఉండాలి సంఘ పెద్ద, దేవుని ఎరిగిన వాడికి ఉండాలి, దేవాది దేవుని ఎరిగిన వాడు చేయాలి ఈ గొప్ప పనులను. అలా గొప్ప పనులు చేస్తే అతను ఏ సంబంధి పోతాడు? దేవుని సంబంధి. అందుకే టైటిల్ పెట్టాము, వాట్సాప్లో కూడా మీకు ఫేస్బుక్లో పెట్టాము. టైటిల్ ఏదని పెట్టామైనా ఎవరు? దేవుని సంబంధి ఎవరు? ఎవరు అంటే పదవి కోరుకునేవారు కాదు, మేలు చేయువారు. ఈ మేలు చేసే ఎవరైనా సరే మీరు దేవుని సంబంధంలో దీన్ని ఎవరు కాదనలేరు. మనల్ని ఇష్టం లేని వారు కాదంటూ ఉన్నారంటే మీరు నమ్మేస్తారేమో దాన్ని. నో, దాన్ని ఎంపిక చేసి మనకి ఇవ్వాల్సింది దేవుడు. అందుకని చెప్తున్నా, మంచి కార్యం చేయడానికి నువ్వు నిశ్చయించుకున్నప్పుడు నువ్వు దేవుని సంబంధివి. దేవుని సంబంధివి ఎంచుకొని మధ్యలో ఆపేస్తావు ఎందుకు? మధ్యలో వదిలేస్తావు ఎందుకు అంటే ఇది కాదు నీకు కావాల్సింది. అప్పుడు నీకు ఏదో కావాలి ఇక్కడ. నువ్వు ఇది కాదు ఏదో కావాలని వచ్చినావు. కానీ నువ్వు మంచి కార్యం నువ్వు చేస్తూ ఉన్నావనంటే నువ్వు దేవుని సంబంధం అయిపోయినావంటే నాయన నిన్నేదో గొప్ప కార్యంలోకి నిన్ను వాడుకుంటున్నాడు. దయవుంచి నీ కఠిన హృదయమును, అదే కదైనా దుష్ట హృదయమును వద్దు. దానివల్ల ఈ ఉపయోగం లేదు నీకు. అది దయోత్రిఫెల్ లాంటి గుణం. దయోత్రిఫెకి గుర్చెట్టి మట్లం ఏమంటున్నచ్చు నేను 11వ వచనంలో, నువ్వు మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. ఏమైనా ఒకవేళ మంచి సాక్ష్యం పలకాలంటే 12వ వచనంలో మార్చేసాడు. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ సంఘంలో. అంటే ఇద్దరు క్వాలిఫికేషన్స్, ఇద్దరు గుణలక్షణాలు కలిగిన వాళ్ళు, 2 రకాల గుణలక్షణాలు కలిగిన వారు సంఘంలో ఎప్పుడు ఉంటారంటే ఉండి తీరుతారు. మన సంఘంలో కూడా ఉంటారేమో. అందుకే జాగ్రత్త చూసుకోండి నా సోదరి సోదరా. పేరెత్తి నువ్వు నేను అని చెప్పుకునేది కాదు ఈడ. ఈ గుణలక్షణాలు నీకే తెలిసిపోతున్నది వాక్యం వింటున్నావనంటే. నువ్వు ఎవరి సంబంధివో ఒకసారి ఆలోచన చెయ్యి. నీ అంతరాత్మని చేయి పెట్టేసుకొని నువ్వు ఎవరి సంబంధివి? అందుకే నువ్వు దేవుని సంబంధివా?
ఒకవేళ దేవుని సంబంధులు ఎవరు, వాళ్ళు ఎట్టుంటారు చెప్పు సార్. ఒకవేళ మేము కూడా దేవుని సంబంధిగా ఉన్నామో లేదో తెలుసుకుంటాము. ఒకవేళ లేకపోతే మారిపోతాం. ఒకవేళ ఉన్నామనుకుంటే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఆయన కొరకు బ్రతుకుతాము అని మీరు అడుగుతారేమో. అందుకే ఈ టైటిల్ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయించినాడు. సంఘములో కలహాలతో మిగిలిపోతున్నామేమో. సంఘములో మంచి పనులు చేయనీయకుండా దుష్ట హృదయం నీకు అడ్డుపడి నిన్ను దూరపరిచేస్తూ ఉందేమో. వ్యక్తిత్వ నిర్మాణానికి నిన్ను దూరం చేస్తూ ఉందేమో. సంఘానికి వస్తూ దూరంగా ఉండాలా? సంఘానికి వస్తూ దేవునికి సంబంధి కాకుండా ఉంటావా? ఒకటి, దేవుని సంబంధి కాని వారందరూ ఎవరినైనా అప్పుడు రెండు సంబంధాలు ఉన్నట్టు ఉన్నాయి. ఒకటి ఎవరి సంబంధి? దేవుని సంబంధి. ఇంకొకటి అపవాది సంబంధి. ఇప్పుడు నువ్వు ఏ సంబంధి అయి కూర్చున్నావు ఇక్కడ అన్నది? దేవుని సంబంధి అని అన్నావు అనంటే అది ఎట్లా అని అడుగుతా. ఎట్టుంటుంది దేవుని సంబంధి? దేవుని సంబంధులు ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు? అదే రాసేసాడు ముందే. వారు ఏ పనులు చేస్తారటైనా మంచి కార్యములని ఆలోచిస్తారంటే, మంచి కార్యం చేసేవాడు పదవి కోరడు. చిన్న మంచి సేవ చేసేవాడు నాకు పదవి ఉంటేనే చేస్తాను, నాకు ఆ పేరు ఉంటేనే చేస్తాను, నన్ను ఎలిజిబుల్ చేస్తేనే నేను ఉంటాను ఇక్కడ, నన్ను గుర్తిస్తేనే ఉంటాను నేను ఇక్కడ, లేకపోతే మొహం కూడా చూపాను నేను రాను. ఎంతమంది లేరు నాయన? సరే, ఇప్పుడు నువ్వు అలా ఉన్నావనంటే తీర్పులు దేవుడు నిన్ను అడిగితే, అదిగో ఆ ఫలానా వ్యక్తి వల్ల నేను రాలేకపోయాను, నేను చేయలేకపోయాను అని అన్నావంటే అది నిన్ను తీర్పును దాటిస్తుందా సోదరి? తీర్పులను గెలిచేస్తావు అనుకుంటున్నావా సోదరా? అందుకే ఆలోచించు అని అంటే, ఇప్పుడు ఎవరి సంబంధం నువ్వు తేలిపోవాలంటే అసలు సంబంధం అంటే ఏందైనా? సంబంధి అంటున్నావు బాబు, ముందు ఆ సంబంధమునకు అర్థం చెప్పి నాకు వాక్యం చెప్పానంటే అది వెరీ గుడ్ పాఠం. సో సంబంధి ఎవరు? ఏదైనా దేవుని సంబంధులు ఎవరు, అపవాది సంబంధులు ఎవరు, అసలు సంబంధం అంటేనే ఏంటి? అది బైబిల్లో ఉన్న అర్థాలతో వెళ్ళి చూద్దాం. నేను ముందు అర్థం అయితే చూద్దాము. సంబంధం అనే పదమునకు అర్థం ఏంటి అని అంటే, సంబంధి అనే పదానికి అర్థం ఒక కుటుంబానికి చెందినవాడు అని అర్థం అట. ఆయన సంబంధి అనే పదానికి అర్థం ఏంటి అంటే ఒక కుటుంబానికి చెందినవాడు అని అర్థమట. రెండవది దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి అని అర్థమట. దగ్గర సంబంధం ఉన్నవాడిని సంబంధి అంటారు. సంబంధి అని అంటే మనకు తెలిసింది ఏంటంటే, పెళ్ళిళ్ళలో పిల్లని ఇస్తే, పిల్లని తీసుకుంటే వారిని ఏమనుకుంటారా? సంబంధి అంటే అదేం తప్పు కాదు, అదే అర్థం. అంటే ఇప్పుడు ఆ కుటుంబం మా కుటుంబం అయిపోయింది. అది ఎవరో కూడా తెలియదు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఊరు, మాది ఎవరో కూడా తెలియదు. వారింట్లో నేను సంబంధం అంటే దాని అర్థమే చూడు ఎంత బాగుందో. సంబంధం కలిగి ఉన్నాను అని అంటే దాని అర్థం ఏంటయ్యా? నేను ఆ ఇంటి మనిషి అయిపోయాను. ఫస్ట్ అర్థం ఏంది? ఆ కుటుంబానికి చెందిన వాడు అయిపోయాను. ఇంతకు మునుపు ఇంటి పేరు వేరు. ఈ ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చేసావో ఈ ఇంటి పేరు మారిపోయి వీళ్ళింటి పేరు అయిపోద్ది నీకు. దీని పేరే సంబంధం. ఇప్పుడు మేలు చేసిన వాడు ఎవరి సంబంధం అంటే దేవుని కుటుంబానికి సంబంధించిన వాడని అర్థమట. చూసారా? దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి అని అర్థమట. సో ఈ అర్థాన్ని మీరు చూడగలిగినప్పుడు ఇప్పుడు చెప్పండి, మీ సంబంధము దేవునితో ఉందా అంటే దేవుని కుటుంబంతో ఉందా? ఇంకొక మూడవ అర్థం చెప్తున్నాడు. సంబంధము అని అంటే వారి సంతానము అని అర్థమంట. వారి కుటుంబములు సంతానము, కుమారుడు, కుమార్తె. ఇది సంబంధం అంటే. ఇప్పుడు చెప్పిన దేవుని సంబంధి అని అంటే ఏమని చెప్తారనైనా? దేవుని కుటుంబానికి సంబంధించిన వాడనియో. రెండవదినైనా దేవునితో దగ్గర సంబంధం ఉన్నవాడనియో, దేవుని కొడుకే అయిపోయావు, దేవుని కుమార్తె అయిపోయావు అని అర్థమట. దీనిని సంబంధము అనే పదానికి బిబిలికల్ అర్థం ఇది. ఇప్పుడు దేవుని సంబంధము సరేనా? దేవుని సంబంధి ఎవరు? లేదా అపవాది సంబంధి ఎవరు అంటే ఆయన కుటుంబంలో ఉన్న కొడుకు ఎవరు? ఎట కనుక్కునేది? వీడి చేతుల్లో బైబిల్ ఉందే,
అదిగో చూసారా, వాడు కూడా బోధిస్తాడు. నేను నాకు తెలిసి బోధకుల కంటే కూడా ఎక్కువ బాగా బోధించేది ఎవరినైనా బోధకుని కంటే బోధకుడైన శోధకుడు పేరు చూసారా. బోధకునికే బోధకుడే ఎవరయ్యా? ఈ లోకానికి వేరొకరిని గురువు అని పిలవద్దు. గురువు అని పేరు ఎవరికి మాత్రమే? యేసు ప్రభుకే. పరమ గురువు అంటే ఆయనే బోధకుడు అని అర్థం బైబిల్లో. కానీ ఆయనకే బోధించిన బోధకుడు ఉన్నాడట. వాడి పేరే శోధకుడైన అపవాది. బోధకుడికే శోధకుడు. బోధకునికంటే పరమ బోధకునికే బోధించగలిగినంత జ్ఞానం వాడి దగ్గర ఉందనంటే వాడెందుకు బోధించడు బైక్ పట్టుకొని? వాడెందుకు రాడు చర్చికి బైబిల్ పట్టుకొని? వాడెందుకు రాడు సత్క్రియల పేరట దుష్క్రియలు చేసుకుంటూ మన మధ్య ఎందుకు ఉండడు? నువ్వు కనుక్కొనేలే వాడిని. చూసారైనా గొర్రెల మధ్య మేకల మధ్య ఏది ఉంటుందట? క్రూరమైన తోడేళ్ళు. మామూలు కూడా క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మమును కప్పుకొని. అమ్మా అంటే ఎవరికిలాగా కనిపిస్తుంది? అది పక్క గొర్రె నిలబడి ఉందనుకో, పేరే గొర్రె. ఎట్నైనా గొర్రె పక్క గొర్రెని ఇటు చూసి లోపల నుంచి వాడు ఎట్టున్నాడో చూద్ది, చూడదు. పక్కన ఎవరున్నారని తెలిసిపోద్దా? గొర్రె ఉంది అనుకుని ఉంటుంది. ప్రాణం పోయేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు క్రూరమైన తోడేలు. అందుకే గొర్రెలందరూ జాగ్రత్తగా ఉండండి. గొర్రె చర్మం వేసుకొని మన మధ్య క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి. ద్రయోత్రఫి లాంటి, సావు లాంటి గుణలక్షణాలు కలిగిన వాళ్ళు ఎదుగో వేషం వేసుకొని కప్పుకొని మన మధ్య ఉంటారు. బైబిల్ వాళ్ళు కూడా పెట్టి బోధించుకుంటారు. వాళ్ళు కూడా సత్క్రియలాగా పేరు చెప్పి అదిగో పడిపోతుంటారు అప్పుడప్పుడు బయట. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వారి విలువ కనబడిపోతుంది. వారు దేవుని సంబంధులు కారు సోదరా. ఒకవేళ అలాంటి స్వభావం నాకుంటే నేను ఇప్పుడు మారిపోతాను తండ్రి, నాకు వద్దు ఆ సంబంధము. నేను ఆయన కొడుకుగా ఉండి కొరక పుట్టాను, నేను ఆయన కుటుంబంలో ఉండి కొరక పుట్టాను అని చూడు. సో వాడిని ఎట్ట పరీక్షిస్తావు నువ్వు? అందుకే దేవుని సంబంధి ఎవరో ఆయన వాక్యంలో చెప్తున్నారు చూడైనా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడైనా. 3వ అధ్యాయము 7వ వచనం ఏమని? ఎవరట? చిన్న పిల్లలారా. అది చిన్న పిల్లలు ఎవరంటే మోసపోయే వాళ్ళని కదా చిన్నపిల్లలు అంటామా. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు. ఎవరు ఆయన అంటే? దేవుడు. దేవుడు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. దేవుని సంబంధి అంటే ఎవరు అని అంటే ఎవరినైనా ఇందులో అంతేరా, స్పష్టంగా అర్థమైపోయింది. నీతిని జరిగించే ప్రతి వారు ఎవరైనా నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరు? దేవుడు. నీతిమంతులు దేవుడైతే నీతిమంతుల పనులు చేసేవారందరూ నీతిమంతునికి ఏమవుతారు? సంబంధి, కుమారుడు, కుటుంబము. చూసారా, వీరిని సంబంధి. ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు వేరేగా బతికితే దాన్ని దేవుని సంబంధిని ఎందుకంటారు? అపవాది సంబంధి అవుతావేమో. అది కూడా వివరించాడు కింద 8వ వచనంలోనే. అదిగో నేను కిందే ఉంది. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు, అది విషయం, పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇప్పుడు ఏమి లేదన్న 2వ పాయింట్. అపవాది సంబంధులు ఎవరు, దేవుని సంబంధులు ఎవరు? టూకీగా అర్థమైపోయింది ఆ లేఖన భాగంలో. 1 యోహాను 3, 7, 8, 2 వచనాలు చూస్తే 2 వచనాలు ఒక వచనమేమో దేవునిది, ఒక వచనమేమో అపవాది సంబంధి. ఇప్పుడు నువ్వే సంబంధివి? నీతి
మంతమైనటువంటి పని నువ్వు చేస్తూ ఉంటే నువ్వు దేవుని సంబంధివి. నీతికి విరోధమైనటువంటి పనులు నువ్వు చేస్తున్నావనంటే నువ్వు దుష్టుని సంబంధివి. అసలు ఇంకా విస్తరించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చెప్పిన ఇదెందుకు సార్ మాకు చెప్తున్నావు అని అంటే, అదిగో దయోత్రిఫే లాంటి వాళ్ళు ఉన్నారేమో అంటే దీన్ని బట్టే కదా నువ్వు ఎవరి సంబంధివో నువ్వు చూడాల్సిందే. నువ్వు చెప్పిన నువ్వు ఎవరి సంబంధివి? నీ దేవుని సంబంధివి సార్ అని అంటే, నీ దేవుని కుమారుడిని, దేవుని కుటుంబస్తుని అని అన్నావనంటే నువ్వు నీతి కార్యములు చేయి తల్లి. వాడి కొరకు వీడి కొరకు అయితే చేయబాకు దయచేసి. ఆ పదవి కొరకు దీని కొరకు దాని కొరకు అని దయ ఉంచి నీతి కార్యాలు చేయి మాకు. నువ్వు ఏ రోజైనా ఆపేసుకుంటావు దాన్ని. నువ్వు ఏ రోజైనా పదవి పోతే వదిలేస్తావో. నీ పదవికి భంగం కలిగిందనుకో, ప్రధానత్వాన్ని ఎందుకు వద్దంటున్నాడు అని అంటే దాని కొరకు వచ్చిన వాడు దానికి ఏదైనా భంగం జరిగితే అంతేనైనా. చూసారా, నాకు దక్కని పరలోకం, బాగా చెప్పండి, నాకు దక్కని పరలోకం ఇంకెవరికి దక్కకూడదు. ఇది ఆయన ఆలోచన, దుష్టుని ఆలోచన. మొదటి నుంచే ఆది నుండే వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు తన స్వభావాన్ని అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యోహాను రాసిన పత్రిక సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఉందన్నమాట. చెప్పండి, వాడు మేలు చేయడానికి రాలేదు నేను నీ దగ్గరికి. వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడువారు కారు. చూసారా, మేలు కోరేవారు వెంటాడడం ఎలా ఉంటుందో తెలుసునైనా. సూపర్. వాళ్ళ దగ్గర ఏ కల్మషం ఉండదు. వాళ్ళ దగ్గర ఆ మొహ కవలికలే అర్థమైపోతుంది. వీడు దేని కొరకు తిరుగుతున్నాడో మనకు అర్థమైపోద్ది. నా మేలు కోరువాడు ఎలా ఉంటాడో, నా కీడు కోరువాడు ఎలా ఉంటాడో అది తేల్చుకోలేని వాడు చిన్నపిల్లలు, దాన్ని తేల్చుకోగలిగిన వాడు నీతిమంతుడు. వారిని విశ్వాసి అంటారు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరివే? ఇంకా నువ్వు భ్రమపడుతున్నావేమన్నావేమో, ఒకసారి జాగ్రత్త పడు. నిన్ను వెతుకుతూ నీకు మేలు చేయడం కొరకు తిరుగుతున్నాడనంటే హ్యాట్సప్. ఒక సహోదరుడు నీ మధ్యకు వచ్చున్నాడంటే, ఒక సహోదరి నీ కొరకు వస్తున్నారంటే ముందు ఈ 2 క్రియలను వాడు ఎవరు సంబంధాన్ని తెలుసుకొని ఇంటికాడికి రానివో, వాడు ఏ సంబంధాన్ని తెలుసుకొని వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యో. నువ్వు అన్నీ ఒకటే అని అనుకొని నువ్వు పోయినావనంటే తుదకు నువ్వు లాస్ట్లో 2 చేతులు ఎత్తేయాల్సి వస్తుంది. వాడు దేని కొరకు నీ దగ్గర తిరుగుతున్నాడు నీకు తెలియకుండా పోద్ది. సరే, సగంలో వదిలేస్తారట అట్టివారు ఆ పనులను. అప్పుడు నువ్వేమవుతావు చెప్పు నాయన. ఇప్పుడు ఇక్కడ నుంచి వాడు ఏమన్నాడు, వాడు కొందరిని సంఘము నుంచి సత్క్రియలు చేయనీయకుండా, పోయిన వారంలో విన్నారు, సత్క్రియలు చేయనీయకుండా వారిని విడుదల తీసుకొని బయటికి తీసుకెళ్ళిపోతాడు సంఘం నుంచి అని. పోనీ సంఘం నుంచి తీసుకుపోయి వాడేమన్నా కాపాడుతున్నాడా? 10వ వచనం. దయోత్రిఫేను గురించి 9వ వచనంలో మాట్లాడుతున్నాడు యోహాను గారు. ఏమని? వాడు మమ్మల్ని గూర్చి అంటే అపోస్తులకు బోధన బోధించే యోహాను గూర్చి కానివ్వండి, అపోస్తుల గూర్చి కానివ్వండి, సంఘములో నుండి వదులుతున్నాడట. చూసారా, చెడ్డ మాటలు. ఎందుకంటే వాడి క్యారెక్టర్ అది. వాడు చెడ్డ మాటలు వదులుతున్నాడంటే మీరు వెంటనే ఒక లెక్కకు వచ్చేయాలా. ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇంకొక సోదరుని గురించి మీ దగ్గర చెడ్డ మాటలు చెప్తున్నారంటే, వందనాలు తల్లి, వందనాలు అయ్యగారు, అది నువ్వు తప్పించుకోకపోతే నువ్వు తగులుకుంటావు. ఇప్పుడు అదుగు వాడు వచ్చి చెడ్డ మాటలల్లా వదరుచు. నిజంగా నీతిమంతుడైతే ఏమంటానైనా నిత్యము ప్రేమించేవాడు, సామెతల గ్రంథం అంటది, వాడు విడువుక నిన్ను ప్రేమించను. వాడు అదే నటించేవాడైతే మాటి మాటికి ఎత్తి చూపును జరిగిన దాన్ని ఇట్టన్నాడు నిన్ను. మనక సొరని బీపీ ఎక్కిపోద్ది అంతే. అబ్బా వాడి మొహం కూడా నేను చూడండి ఇంకా అన్నట్టు మారిపోతాం మనం. ఆ తర్వాత ఒక సందర్భం అంటూ ఒకటి వస్తుంది. అలాంటి సందర్భంలో మొహం కూడా చూడలేము. చూసారా ఎంత దూరం చేసేస్తుంది నిన్ను. అలాంటి క్యారెక్టర్ నీ మదిలో ఉంది, అందుకే నువ్వు ఎదురుగా చూడలేకపోతున్నావు. ఆ క్యారెక్టర్ నీలో ఉండడం వల్లే నువ్వు కలవలేకపోతున్నావు, నువ్వు చూసావా మాట్లాడలేకపోతున్నావు, ప్రభు బల్ల విరవలేకపోతున్నావు. వాడి మనసులో ఏముందనంటే నిన్ను దూరం చేసేసేయాలి దేవునికి.
అది క్యారెక్టర్. దేని కొరకు తిరుగుతున్నాడు అంటే పదవి కొరకు. వాడికి అది దక్కలేదనుకో, ఆ అమ్మాయి వేస్ట్ ఇంకెక్కడ అని వదిలేసి వెళ్ళిపోతాడు. అదే చెప్తున్నాడు. వాడు మిమ్మల్ని కూర్చి చెడ్డ మాటలు వదులుతూ అది చాలనట్టుగా సహోదరులను చూసి కదా అట్ట నువ్వు చేర్చుకో అయ్యా. అయితే నువ్వు చెయ్యి, దీన్ని ఆనందం కదా. కొంతమందికి ఎవరైనా చేస్తూ ఉంటే ఇక్కడ కుళ్ళు పుట్టిపోతూ ఉంటుంది. సరే అట్టా అని వాడి దగ్గర ఉండే దాన్ని వీళ్ళ దగ్గర తీసి ఇచ్చాను అనుకో, 2 రోజులు చేస్తాడు. ఎవరి కోసం? ఇప్పుడు ఆ పోటీయా? వాడి కోసం 2 రోజులు చేస్తాడు. తర్వాత ఏం చేస్తాను ఆయన? వీడు కూడా ఇప్పుడు నువ్వు చేయలేదు, వీడు చేయలేదు, అప్పుడు ఎవరు చేస్తారు? ఇది పాపము నాయన. 1 యోహాను 2వ అధ్యాయము 29 వచనం. ఆయన నీతిమంతుడని ఎరుగుతారు నాయన. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల అండర్లైన్ చేయండి. నీతిని జరిగించు ప్రతివాడు నాయన. అవకాశం కొరకు ఎదురు చూస్తుండాలి. ఎవరికైనా నా సోదర సోదరులకి ఇలాంటిది వచ్చిందనంటే మీరు ఎదురు చూడాలి. వాళ్ళు ఎవరంటున్నాడు? దేవుడు నీతిమంతుడిని మీరు ఎరిగి ఉన్న ఎడలా నీతిని జరిగించు ప్రతివాడును అంటే జవాబు చెప్పు దాన్ని నువ్వు. నీతిని జరిగించు ప్రతివాడు ఎవరు? దేవుని సంబంధి. నువ్వు దేవుని సంబంధివి. నువ్వు దీని ఎంత ఎదురు చూడవు. ఇది పదవి కొరకు చూసేది కాదు. ఇది దయోత్రిఫే లాంటి గుణం కలిగినటువంటి పని కాదు. ఇది అట్టి నిర్దాక్షిణమైనటువంటి సేవ చేయండి, మేలు చేయండి. దేవుడు నీతిమంతుడని మీరు ఎరిగి ఉంటే మీరు కూడా ఇది చేయాలని ఇష్టపడతారు. నేను అదే చెప్తాను. అప్పుడు ఇవ్వడం నాయన. అవి నాకు మనకు కావాలని అంటే ఆయన ఇవ్వని, అది ఉంటుంది. నువ్వే కావాలని నా దగ్గరికి పోబాకు. సార్ అట్లా నాకు కావాలని ఒకవేళ నీ మనసులో ఉంటే నువ్వు మంచి పని చేయడానికి ట్రై చేయి. నువ్వు నీతి పనులు చేయడానికి ట్రై చేయి. నీతి అంటే ఏదైనా న్యాయం, సత్యము, నమ్మకం, ఈ 3 నువ్వు కలిగి ఉండేటట్లు చేయి. అది ఎవరైనా ఉండని, మన ముక్కు మొహం చూడొద్దు. నువ్వు నమ్మకంగా చెయ్యు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 27వ వచనం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 27వ వచనం చూడైనా. అందుకని అందరికీ ఏమని చెప్తున్నాడు? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావేమో. 27వ వచనం. కీడు చేయుట మాని అనైనా ఒకవేళ చేస్తున్నావేమో, నేను ఉదయం కూడా ఇష్టపడలేదు. దేవుడు మారుతావనే ఒక అవకాశం నీకు ఆయుష్ని ఇవ్వడం కానీ, సంఘాలను ఉంచుకోవడం కానీ. ఏమంటున్నానైనా? కీడు చేయటం మాని మేలు చెయ్యి. ఎక్కడ? దేవుని సంబంధంలో. పాఠం పేరేందిరా? ఎవరు? దేవుని సంబంధులు ఎవరు? అది మనం వింటున్నాం. దానికి సరిపడే రెఫరెన్స్లు మీరు చూడాలి. మీరు ఏది చదివినా ఆ సంబంధానికి ఇది ఇంట్ అవుతుందా లేదన్నది పరీక్షించు. మళ్ళీ ఒకసారి చదువు. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు ఎక్కడ? ఆయన సంబంధములో నిత్యము నిలిచదువు. మేలు చేయువారందరూ దేవుని సంబంధి, కీడు చేయువాడు. ఒక రెఫరెన్స్ చదండి, మర్యాదగా ఆపుకుంటున్న టైం ప్రకారము. అది ఒకే రెఫరెన్స్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనాలు చదువునైనా. ఒకవేళ చూసానైనా అంటున్నాడు, మిమ్మను అదే బాగా చదువు. 16వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును మిమ్మల్ని ఒకవేళ అటు కీడు చేసే గుణం ఏమైనా ఉందేమో దయచేసి ఏం చేసుకోండి నాయన? కడుక్కోండి. ఒక కడుక్కునే అవకాశం కూడా ఉంది నాయన సంఘంలో. కడుక్కునుడి మీ దుష్క్రియలు. అదే మీ దుష్క్రియలు ఉన్నాయి చూసారా? నేను కూడా ఎవరు దేవత్రిఫెల్ అంటే గుణం ఉంది చూసావా? అది కడిగి అది నాకు కనబడకుండా వాటిని తొలగించుకునండి.
కీడు చేయుట అంటలేండి. కీడు చేయుట మాని మేలు చేయ నేర్చు. మేలు చేయ నేర్చుకోండి. బా, ఇది ఉంటే ఆపేయమా? ఇది చేయండి. మళ్ళీ నిబ్బరం వచ్చేస్తుంది నాయన మనకి. ఎందుకంటే నేను దేవుని సంబంధిని, సంబంధం అనే పదాన్ని చెప్పాను. దేవుని కొడుకుని, దేవుని కుటుంబస్తుడిని, ఆయన దగ్గర సంబంధం, నేను దగ్గర వ్యక్తిని. నాకేమైనా జరగని ఆ ధైర్యం నీకు రావాలి. ఆ చిన్న సమస్య వచ్చింది, అది ఇంతకు మునుపు పెట్టింది. షుగర్ ఎక్కువ అవడం వల్ల ఒక స్టెంట్ బ్లాక్ అయింది. అది తెలియట్లేదు. ఇదంతా ఛాతంతా మంట. ఒక నెలగా పడుతున్నాను. ఇదో ఈ నరం లాగేస్తూ ఉంది, తట్టుకోలేకపోయా. శుక్రవారం ఎక్కువైంది. అది సోదరునికి వెంటనే ఫోన్ చేశాను. 2 సార్లు పోయి వచ్చేసాను సన్నకి. ఏం లేదు సార్, బాగుందంటాడు. చెక్ చేసి దొరకలేదు. అది ఇక్కడ దొరికింది. వెంటనే ఫైల్ పట్టుకుని అన్నయ్య నువ్వు తొందరగా వచ్చి అన్నాడు. మంచి డాక్టర్ దగ్గర చూపించాడు. మీరు ఉదయం కల్లా మీరు జాయిన్ అయిపోవాలన్నారు. లేదు సార్ కుదరదు, శనివారం ఉంది స్త్రీల కూడిక, ఆదివారం ఆరాధన ఉంది, చూసేసుకొని వస్తా, అందులో పోతే పోనీలే అని ఆయన బుజ్జగించుకొని వచ్చి సోమవారం ఆరాధన అంత అయిన తర్వాత సోమవారం వెళ్ళాను. పర్ఫెక్ట్గా చేసేసి తొందరగా మరలా ఆదివారం కల్లా మేము ముందర తీసుకొచ్చి దేవుని నిలబెట్టేసాడు. హ్యాపీగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. నా కొరకలుగా ప్రార్థించి పనులు చేస్తున్నటువంటి నా ప్రియమైన సంఘానికి శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నా సోదరులు నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతన హృదయపూర్వకంగా వందనాలు. ప్రార్థన చేయండి. అలాంటి సోదరులకి సోదరీమణులకి ఏదైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే వారందరి కొరకు ప్రార్థన చేసి ధైర్యం చేసి వారి దేవత దేవుని సంబంధులుగా చేయిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.